ఓట్లు వేయించుకోవడంలో ఉన్న శ్రద్ధ మౌలిక వసతులు కల్పించడంలో చూపడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కాలనీకి మౌలిక సదుపాయాలు కల్పించకుంటే రాబోయే పార్లమెంటు ఎన్నికలు బహిష్కరిస్తామని ముక్త కంఠంతో చెబుతున్నారు. గత పాలకుల తప్పిదాలతో తీవ్ర మంచినీటి సమస్య ఏర్పడిందని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో మహిళలందరూ ఖాళీ బిందెలతో ఎర్రటి ఎండలో నిరసన తెలిపారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు కౌన్సిలర్ గోపాలమ్మ వెంకటయ్య ఆధ్వర్యంలో బీసీ కాలనీ మహిళలు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో బైఠాయించారు. 1983లో ఏర్పడిన తమ కాలనీకి తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత పాలకులందరూ విఫలమయ్యారన్నారు. తమ సమస్యను పరిష్కరించుకుంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. కాలనీలో మంజీరా నీటి సరఫరా లేదని, విద్యుత్ సౌకర్యం లేదని, వీధి లైట్లు లేవని వాపోయారు. గతంలో కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ రాష్ట్ర గవర్నర్, లోకాయుక్త కోర్టుకి తమ సమస్యల గురించి అనేక సార్లు వినతి పత్రం అందజేసినా ఫలితం లేదన్నారు. గత 30 ఏళ్లుగా ఓట్లు వేయించుకుంటూ అభివృద్ధిలో నిర్లక్ష్యం, కక్ష సాధింపు చర్యల వల్ల తమ కాలనీ వాసులు ఎంతో వెనుకబడిపోయారన్నారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ నిర్మలారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ రోజు మా బీసీ కాలనీలో కనీస సౌకర్యాలు లేవు. మరి మేము గెలిచిన 4 సంవత్సరాల నుంచి మేము ప్రజలకు హామీ ఇచ్చి పనులు చేస్తామని మేము అనుకున్నాము. మరి మేము ఎంతో పోరాడినా కానీ ఇప్పటివరకు మన మున్సిపాల్ నుంచి ఫండ్ పెట్టి ఒక 17 లక్షలతోనే ఒక మోజీ తప్ప ఇప్పటివరకు ఏం పనులు చేయలేదు. మరి ఎస్డిఎఫ్ ఫండ్ ద్వారా కొన్ని పనులు జరిగినాయి, ఎమ్మెల్యే ద్వారా అవి. అంతేగాని ఇప్పటి వరకు మున్సిపల్ నుంచి ఎటువంటి పని చేయలేదు. ఇప్పుడు రాబోయే వర్షాకాలము మళ్ళీ అవే రోడ్లు ఉన్నాయి. జనాలకు చిన్నపిల్లలు వేసుకొని స్కూల్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. బైకుల మీద పోయి కింద పడి దెబ్బలు తాకించుకొని హాస్పిటల్ పాలవుతున్నారు. కానీ ఇప్పటి వరకు సమస్యలు పట్టించుకుంటలేరు. సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ఆలోచన కూడా చేస్తలేరు. ఇప్పుడు వివక్ష చూపిస్తున్నారు. బీసీ కాలనీ అని అంటే బీసీ కాలనీ లేడీ అని, నేను బతకనికే వచ్చినా అని. మరి బతకనికే వచ్చిన వాళ్ళందరితోనే ఓట్లు వేయించుకుంటారు. మరి వాళ్ళ ఓట్లతోనే గెలిచి నాయకులు కావాలి, కానీ వాళ్ళ సమస్యలు తీర్చాలి కదా. ఇప్పటివరకు వాళ్ళ సమస్యలు కూడా తీర్చలేరు. ఇప్పటికీ జనాలకు ఇప్పుడు జనాలు ఎలక్షన్లని ఇప్పుడు ముందుకు రావడం లేదు. మా వాళ్ళందరూ కలిసి ఇప్పుడైతే మేము ఓట్లు వేయబోమని గట్టిగా చెప్తున్నారు. ఎవరైతే కాలనీని డెవలప్ చేస్తారో వాళ్ళని అయితే జనాలు ఇప్పటికి ఎలక్షన్లని దాటవేయొద్దు. అంతలోపే ఈ పనులు ఎవరైతే చేసి ప్రజల సమస్యలు తీరుస్తారో వాళ్ళకు ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్తున్నారు. కనీసం మంజీరా వాటర్ కూడా లేవు. మంజీరా వాటర్ లేవు అని అనుకుంటే కనీసం లోకల్ వాటర్ కూడా లేవు. మాకు అన్ని సమస్యలే ఉన్నాయి. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. రోడ్ల సమస్య ఉంది, ఏది చేయడం లేదు. మాకు ఇప్పుడు మెయిన్ వాటర్ కావాలి, వాటర్ లేవు. మరి దీనికి సమస్య ఏంది? ఎవరు పట్టించుకోవడం లేదు. పట్టించుకోకపోతే మరి మేము ఏం చేయాలి? కమిషనర్ గారు పట్టించుకోవాలి కదా. 2 బోర్లు వేయండి. ట్యాంకర్లు పంపిస్తే ట్యాంకర్లు 600 ఇండ్లకు ట్యాంకర్లు ఏం సరిపోతాయి? సరిపోవు కదా. ఉన్నోళ్ళు పట్టుకుంటారు, లేనోళ్ళు ఏం చేస్తారు? అందరూ గరీబ్ వాళ్ళు ఉన్నారు, కష్టం చేసుకొని బతికే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అందుతాయి, కొంతమందికి అందవు. కనీసం బోర్ వేస్తే ఆ బోర్లో వాటర్ పడితే ఈ కలెక్షన్ ఇస్తే మనకు వాటర్ వస్తాయి కదా. ట్యాంకర్లు అయితే సరిపోవు, బోర్లు వేయండి. అయితే మరి రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ రోడ్లు వర్షాకాలం వస్తే అడుగు తీసి అడుగు వేయరాదు. మాకు చాలా ఘోరంగా బురద తిని బురదలకు అక్కినట్టున్నది మాది. మా పరిస్థితి 20 సంవత్సరాలు వస్తుంది, 25 సంవత్సరాలు వస్తుంది, ఇదే పరిస్థితి మాది. ఎప్పుడు ఒక్కరు కూడా ముందుకు వచ్చి మేము బాగా చేస్తాము, మేము పట్టించుకుంటాము లేరు. కరెంటు బిల్లు కట్టాలా కరెక్ట్గా, ట్యాక్సులు కట్టాలా కరెక్ట్గా, అన్ని కట్టాలా మేము కరెక్ట్గా. మరి అన్ని కట్టినాక మరి వీళ్ళు చేయకపోవడం మేమెందుకు ఓట్లు వేయాలి? ఇవ్వాలి ఎందుకు? మాకు ఈ సమస్యలు రావాలి ఎందుకు?